సో ఒబేసిటీ లేకుండా ఉత్తి డయాబెటీసే ఉన్నవాళ్ళు ఎలా వస్తుంది అసలు డయాబెటీస్ వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఇప్పుడు డయాబెటీస్ అనేది, ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండి డయాబెటీస్కి. సో అలా అని ఒబేసిటీ లేని వాళ్ళు డయాబెటీస్ రాదా అని చెప్పడానికి లేదు. ఒకటి ఏంటంటే జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా మదర్ ఫాదర్ కానీ ఎవరికైనా ఉంటే లైక్ రావచ్చు, రిస్క్ ఉండొచ్చు. సో మెయిన్ జెనెటిక్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్కి. మనం తినే ఆహార పదార్థాలు కూడా మనం ఎప్పుడంటే మనం ఈ బయట జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటామో దానివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ ఫ్యాట్స్ అవన్నీ డిపాజిట్ అయ్యి మెయిన్గా ఏంటంటే మన సెంట్రల్ ఒబేసిటీ అంటాం, స్థూలకాయం అంటాం. లైక్ మన పొట్ట చుట్టూ ఫ్యాట్ చేరిపోతాయి. వాళ్ళు చూడటానికి చాలా సన్నగా ఉంటారు బట్ పొట్ట ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళలో ఇంకా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువ. అలాగే హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ. మన ఇండియన్ ఇప్పుడు యుఎస్ఏ, యూకే వంటి కంట్రీస్లో వాళ్ళు మామూలుగానే చాలా ఫ్యాట్గా ఉంటారు. మన ఇండియన్ ఎలా ఉంటారంటే చూడటానికి సన్నగా ఉంటారు బట్ పొట్ట ఎక్కువ ఉంటుంది. థిన్ ఫ్యాట్ ఫినోటైప్స్ అంటారు మన ఇండియన్ ఫ్యాట్ని. సో వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట ఎక్కువ ఉంటాము. దానివల్ల ఇంకా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు మన ఇండియాని. ఎందుకు ఇంత ఎక్కువగా డయాబెటీస్ రావడానికి కారణం ఏంటంటారు డాక్టర్ గారు? మెయిన్ అండి మనం తినే ఆహారం ఒకటి అండి. లైక్ మనం ఏంటంటే మనది ఇండియా మొత్తం రైస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాము. సో రైస్ ఎక్కువ మెయిన్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనమాట మనం తినేవి ఎక్కువ. అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ ఇవన్నీ మనకి తినే ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, సో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి. రైస్ ఎక్కువ తినటం వల్ల దీనివల్ల మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్ రిస్క్. ఓకే డాక్టర్ గారు, పీసీఓఎస్తో అంటే ఇప్పుడు పిఎంఓఎస్ అయింది. సో పీసీఓడి, పిఎంఓఎస్తో డయాబెటీస్ వచ్చే వాళ్ళు ఉంటారా? మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారా డాక్టర్ గారు? అట్లా ఉంటారండి. డయాబెటీస్తో మామూలుగా పిఎంఓఎస్ వచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగని ఒబేసిటీ పిఎంఓఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది వస్తూ ఉంటారు. పిఎంఓఎస్ వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇన్సులిన్ తయారవుతుంది కానీ వాళ్ళ బాడీస్లో, బట్ ఇన్సులిన్ పనిచేయదు, వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వదు. సో దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, మనం డయాబెటీస్ రివర్సల్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొంచెం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాము. సో డయాబెటీస్ అంటే ఎన్ని విధాలుగా ఉంటుంది? టైప్ 1, టైప్ 2 అని విన్నాను. సో ఇవి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి? మామూలుగా కామన్గా డయాబెటీస్ సిమ్టమ్స్ అంటే అండి, పేషెంట్ వాళ్ళకి తరచుగా యూరిన్ ఎక్కువ వెళ్ళటము, అలాగే దాహం ఎక్కువ వేయటము, నోరు ఎండబారిపోవటము, అలాగే ఆకలి ఎక్కువ వేయటము, అలాగే వెయిట్ తక్కువ అయిపోతారు వాళ్ళు ప్రెజెంట్ అయ్యే టైంకి. అవన్నీ ఏంటంటే అలా అని అందరూ డయాబెటీస్ పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ ఉంటాయని చెప్పడానికి లేదు. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ కొంతమంది పేషెంట్స్ చూస్తాం, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు, బట్ ఏంటంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే ఎక్కువ ఉంటాయి. అందుకనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డయాబెటీస్ని డిటెక్ట్ చేయడానికి క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్కి తరచుగా మోస్ట్లీ సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ టెస్ట్లోనే బయటపడతాయి వాళ్ళకి. సో మెయిన్ ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. అలాగే అండ్ వీటితో పాటు ఎలా అంటే వాళ్ళకి పేషెంట్స్కి ఒక్కొక్కసారి ఇంకా సివియర్గా అయితే టైప్ 1 డయాబెటీస్ అని చూసుకున్నారనుకోండి, అది మోస్ట్లీ తరచుగా పిల్లల్లో చూస్తాం, పెద్దవాళ్ళలో రాదని చెప్పడానికి లేదు, పిల్లల్లో ఎక్కువ చూస్తాం. వాళ్ళు ఏంటంటే డయాబెటిక్ కీటోసిడోసిస్ అని ప్రెజెంట్ అవుతారు. అంటే ఏంటంటే వాళ్ళకి బాడీలో షుగర్ ఎక్కువ అయ్యి అవి కాస్త కీటోన్స్గా మారి అవి యాసిడ్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది బాడీస్లో. సో యాసిడ్ లెవెల్ ఎక్కువ అవటం వల్ల ఆ పేషెంట్కి ఏంటంటే ఒక్కొక్కసారి కోమా, వామిటింగ్స్, పొట్టలో నొప్పి, వీటిలో చిన్నపిల్లలు అలా ప్రెజెంట్ అవుతారు. సో అదేంటంటే ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో అలా క్లాసిక్గా ప్రెజెంట్ అవుతారు. టైప్ 2 డయాబెటీస్లో కీటోసిస్ అనేది చాలా అరుదుగా, అది కీటోసిస్ అనేది ఉండదు. ఎప్పుడన్నా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ ఒక 30 ఏళ్ళ దీర్ఘకాలిక డయాబెటీస్ ఉండి ఆ టైంలో ఏమైనా ప్రెజెంట్ అవ్వచ్చు, కానీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లో వాళ్ళు కీటోసిస్తో ప్రెజెంట్ అవ్వరు, యాసిడ్ లెవెల్స్తో ప్రెజెంట్ అవ్వరు. ఈ టైప్ 1, టైప్ 2 రెండిట్లో ఏది ఎక్కువగా కనిపిస్తుంది డాక్టర్ గారు? టైప్ 2 ఎక్కువ కనపడుతుందండి. టైప్ 2 మన ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ 30 to 50, 60 ఏజ్ గ్రూప్లో తరచుగా ఈ టైప్ 2. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. తరచుగా 20 years ఏజ్లో కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ చాలా ఎక్కువ ప్రివలెన్స్ ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఒక 1 decade నుంచి చాలా ఎక్కువ చూస్తున్నాం. సో టైప్ 2 డయాబెటీస్ అంటే యూజువల్లీ కొంచెం లావుగా కనపడతారు. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే సన్నగా కనపడతారు. టైప్ 1 డయాబెటీస్లో కీటోసిస్ ఎక్కువ చూస్తాము, టైప్ 2 డయాబెటీస్లో కీటోసిస్ ఉండదు.
అలాగే టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఇంపార్టెంట్. టైప్ 1 డయాబెటీస్లో ఫ్యామిలీ అంత అంటే కొంచెం రిస్క్ అటు 10% రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే టైప్ 2 డయాబెటీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50-70% రిస్క్ ఉంటుంది, ఇన్హెరిటెడ్ కండిషన్ అనమాట. సో ట్రీట్మెంట్ కూడా రెండింటికి చాలా డిఫరెంట్ అండి. టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళకి అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, ఉత్పత్తి అవ్వదు బాడీలో. సో అందుకని బయట నుంచి వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవటం, ఇంకా ఏ మెడిసిన్ మందులు ఏమి పనిచేయ వాళ్ళకి. టైప్ 2 డయాబెటీస్ అంటే మనం మందులతో ట్రీట్ చేయొచ్చు. సో ఇనీషియల్ స్టేజ్లో మందులతో ట్రీట్ చేసి కొంచెం తగ్గే కొద్దీ ఇంకా స్లోగా పెరిగి వాళ్ళ వయసు అంతా పెరిగే కొద్దీ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కెపాసిటీ కూడా తగ్గిపోయి వాళ్ళు ఇన్సులిన్లో ల్యాండ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్.